నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వన్పర్తిలో ఘనంగా బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవం. వన్పర్తి జిల్లాలో భారత రాష్ట్ర సమితి 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వన్పర్తి జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఘట్టు యాదవ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ తెలంగాణను ఆంధ్ర పాలకుల నుండి విముక్తి చేసిన మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు. 14 ఏళ్ల ఉద్యమం, 9.5 ఏళ్ల పాలనలో 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చిన రైతును రాజు చేసిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెడుతుందని విమర్శించారు. కేసీఆర్ పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాకిటి శ్రీధర్, పలస రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కార్యకర్తలు, కౌన్సిలర్లు అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, మరి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వంలో ఉండి మరి తనకు వచ్చిన స్పీకర్ పదవిని త్యజించి మరి విప్లవం మరి ఉద్యమం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందని చెప్పి నమ్మి ఆ రోజు పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన సందర్భంలో మన ఉమ్మడి జిల్లా నుండి ఏకైక నాయకుడు, మన ప్రియతమ నాయకుడు, మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి గారు భుజాన వేసుకొని ఆ రోజు వారి వెంబడ నడిచిన వాళ్ళకు కూడా మేము ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు మరియు ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, మరి 14 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత 9 నెలలు 9 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి మరి ఈరోజు రాష్ట్రానికి కావడానికి ముఖ్యంగా కారకులైన ఏకైక నాయకుడు మరి మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి ఉమ్మడి రాష్ట్రం రాకముందు అప్పులు మన నెత్తిన నుంచి మరి ఆస్తులు ఆంధ్ర వాళ్ళు పెంచుకుంటుంటే మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కానీ ఏ చెరువు చూసినా కానీ అంతా దుర్గంధంతో నిండిపోయింది, ముళ్ళ చెట్లు. మళ్ళీ ఏ స్కూల్ చూసినా కానీ ఊడిపోయే బిల్డింగ్లు, మళ్ళీ ఏ జిల్లా ఆఫీస్ చూసినా కానీ పాత ఈ బ్రిటిష్ కాలం నాటికి కట్టిన కట్టడాలే. మరి ఏ కలెక్టర్ ఆఫీస్ చూసినా కానీ, ఏ ఎస్పీ ఆఫీస్ చూసినా కానీ ఆ రోజు అదే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లు తెచ్చిన తర్వాత రైతాంగం ఎంతో సుఖశాంతంలో ఉన్నది. మరి విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ హాస్టల్, గురుకుల హాస్టల్ పెట్టి మరి బడుగు బలహీన వర్గాలు అత్యున్న స్థాయికి ఎదిగేదాకా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దిండు. అలాగే మైనార్టీలకు మరి కళ్యాణ లక్ష్మణ్ కానీ, మైనార్టీ స్కూళ్ళు కానీ ఈరోజు స్థాపించి మరి వారికి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉన్నత స్థితికి తెచ్చిన ఘనత మన కేసీఆర్ గారిది. అలాగే ఎస్టీలో తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకబాటుతనానికి గురై మరి ఆనాడు తెలంగాణ అంటేనే వెక్కిరించిన ఆంధ్ర పాలకులను ఎదిరించి కేసీఆర్ గారు తన పదవికి రాజీనామా చేసి నేను తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెడుతున్నా, కేసీఆర్ చావో లేకపోతే తెలంగాణ రావడమో జరగాలని చెప్పి ఒక ఉక్కు సంకల్పంతో ఆనాడు ఈ గులాబీ జెండాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటైన తరుణంలో ఆంధ్ర ప్రజల గుండెల్లో పిడుగులు పడి ఆనాడు ఆంధ్ర పెత్తనం తెలంగాణ ఉద్యమాన్ని అంచివేయాలని చెప్పి నాడున్న ఆంధ్ర నాయకులందరూ కూడా ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా చివరికి 14 ఏళ్ల పోరాటం ద్వారా తన చావు నోట్లకు వెళ్ళి బయటకు వచ్చిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చి ఆనాడు వేడుకలు చేసుకొని 9.5 ఏళ్ళు సుభిక్షంగా పరిపాలన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ప్రపంచ దేశాల్లోనే ఒక దిక్సూచిగా మరి ప్రపంచ పట్టణంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన బాబు కేసీఆర్కి మరొకసారి పాదాభివందనం. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ గుర్తించాల్సింది మరి రాజకీయ కోణాన్ని కాదు, ఈ ప్రాంత అభివృద్ధిని చూడాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలకు ఎంతైనా ఉంది. రాజకీయాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. మరి ఇవాళ పెట్టుబడిదారుల రాజకీయాలలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తర్వాత వచ్చినటువంటి అభివృద్ధిని కూడా ప్రజలను మాయా మస్కింద చేసి మరి అలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్లలో అభివృద్ధి చెందినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని
100 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయింది ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఇవాళ ప్రజలందరూ కూడా బాపు కేసీఆర్ను పోగొట్టుకున్నందుకే మాకు ఈ అరిగోస వచ్చింది. మా పొలాల్లో నీళ్ళు వస్తే మరి అలా దొంగలు పడ్డలు కొనడం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీస్తూ బాపు ఎప్పుడు వచ్చినా ఉప ఎన్నికలు కానీ మరి ఎన్నికలు వచ్చినా బాపుదే రాజ్యం రావాలి సార్, కేసీఆరే రావాలి, మళ్ళీ కేసీఆర్ రాజ్యమే రావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. కనుక మన శ్రేణులందరూ కూడా వెన్ను చూపకుండా మరి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం బలంగా చేరితే రాబోయే 2 నెలల్లో మళ్ళీ అధికారంలోకి వస్తాం. కనుక మళ్ళీ ఈ పండుగని ఈరోజు జరుపుకున్న పండుగలాగానే మళ్ళీ 2024 తర్వాత ఇంకా ఘనంగా పండుగ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఎన్ని తోక పార్టీలు వచ్చినా తొలి తెలంగాణ పోరాట యోధుడు మలి దశలో పార్టీ ఆవిర్భావంలో ఉన్న నిరంజన్ రెడ్డి గారు మన ప్రాంతం వారైనందుకు, మన నియోజకవర్గ నాయకుడు అయినందుకు మనం అందరం కూడా గర్వించాలి. ఆనాడు కేసీఆర్ కు విన్నట్టుగా 10 మంది ఉంటే అందులో మన నాయకుడు నిరంజన్ రెడ్డి గారు ఉన్నందుకు ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టంగా దీన్ని భావించాలి. ఆయన చేసినటువంటి పోరాటం మనం అందరికి కూడా వర్తిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ రోజు వివిధ క్షేత్రాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ కేసీఆర్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అనేక కార్యక్రమాల్లో ఒకవైపు రాష్ట్ర రోకలు, అదేవిధంగా రోడ్డు మీద భోజన ఏర్పాట్లు, అదేవిధంగా రైలు రోకోలు, నేషనల్ హైవేలు దిగ్బంధం చేయడం, అనేక కార్యక్రమాల్లో మేము అందరం కూడా జేఏసీ తరఫున మనం పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 9.5 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో బంగారు తెలంగాణ దిశగా పయనింపజేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచం మొత్తం కూడా, భారతదేశమే కాదు ప్రపంచం కూడా ఒక వెనుకబడినటువంటి రాష్ట్రం, నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఇంత తొందరగా అభివృద్ధి చెందే విధంగా చేసినటువంటి మన గొప్ప మహనీయుడు మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు. మరి ఈరోజు మనం ఇంత ఘనంగా ఈ జెండా పండుగ జరుపుకుంటున్నామంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలక భూమిక పోషించినటువంటి కేసీఆర్ గారికి ఈ సందర్భంగా మన వనపర్తి నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం, పాదాభివందనం